7 నెలలు అయినా ఏమీ లేదు, 9 నెలలు అయిన ఇంతవరకు ఏమీ లేదు. అవును. 1,90,00,000 కోట్లు అప్పు చేశారు. ఇది వీళ్ళ 1,00,000 కోట్లు అప్పు చేయటం, వీళ్ళు సంపద సృష్టించడం. చంద్రబాబు సంపద అప్పు చేయటం నువ్వేంటి ముసలమ్మ చేస్తుంది, ప్రతి రాష్ట్రం చేస్తావు. నువ్వు సంపద సృష్టి దీంట్లో 9 నెలల్లో 1,00,000 కోట్లు అప్పు చేశాడు. ఇంకా అప్పుకి సిద్ధమవుతున్నారు. మంగళవారం అయితే అప్పులు. మరి గతంలో అప్పు చేస్తేనేమో దివాళా అన్నారు. మరి మీరు అప్పు చేస్తే మీరేమన్నా సంపద? ఇది అప్పేగా. అప్పుడు అప్పు చేశారు, మీరు చేస్తున్నారు. ఏ రాష్ట్రమైనా చేసే అప్పే మీరు చేస్తున్నారు. మరి సంపద సృష్టించేది ఇవన్నీ పిచ్చి మాటలు. అది కరెక్ట్. జగన్ మాట్లాడేది చాలా 100% కంటే అతనికి ఏమీ తెలియదు మాట్లాడతాడు, కానీ అతని మాటలు పెద్ద పట్టించుకోవాల్సింది, రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. దీని మీద కూడా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారండి. ఏ విధంగా అంటే, గతంలో ఏ రాజ్యాంగంలో అంటే ఇప్పటి వరకు ఒక రూల్ అంటూ ఉన్నది, ఆ రూల్ మేము ఎందుకు బ్రేక్ చేయాలని కూడా నారా లోకేష్ గారు ఈ రోజు అయితే చెప్పారు. నారా లోకేష్కి ఏం తెలుసు? ఏమి రూలు? ఇది రూలా? రాజ్యాంగబద్ధమైన రూలా? తెలుసా లోకేష్కి? నారా లోకేష్కి తెలుసా ఇది రాజ్యాంగబద్ధమైన? తెలుసా? రాజ్యాంగబద్ధం అయితే మరి బీజేపీకి 3 సీట్లు ఉండగా ఎందుకు ఇచ్చాడు కేజ్రీవాల్ అపోజిషన్ది? రామారావు గారు ఇచ్చారు జనార్దన్ రెడ్డి గారి పీరియడ్లో. సార్, రామారావు గారు జనార్దన్ రెడ్డి పీరియడ్లో ఆనాడు 179 సీట్లు టోటల్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళకి మెజార్టీ లాగా కాంగ్రెస్కి. ఈయనకే మొత్తం వచ్చేసింది, స్వీప్ చేశాడు. అయినా ఇచ్చాడు జనార్దన్ రెడ్డికి అపోజిషన్ లేదు రామారావు గారు. అవును సార్. ఇక్కడ 10% అనేది ఒకే అపోజిషన్ ఉన్నప్పుడు ఇవ్వాలి. 2-3 ఉన్నప్పుడు ఎవరికి ఎక్కువ ఏంటి మేము దానికోసం అందుకోసం పెట్టారు ఆ సిద్ధాంతం, ఒక సాంప్రదాయం. అది బైండింగ్ కాదు. ఇట్ ఈస్ నాట్ లా బైండింగ్, ఇట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్ బైండింగ్. ఆ మాత్రం తెలియకుండా ఏదో మనం మాట్లాడేస్తాం. మన ఛానల్ ఉన్నాయి, ఓ డిబేట్ల మీద డిబేట్ పెట్టి డిబేట్లో మాట్లాడేస్తారు. వాళ్ళ మనుషులు కూర్చోబెట్టి తందానా అని మాట్లాడేస్తూ ఉంటారు. ఆ కూర్చునేవాడికి, డిబేట్లో మాట్లాడేవాడికి చట్టం తెలియదు, మన కాన్స్టిట్యూషన్లో ఉందా లేదా తెలియదు, మన దేశ చరిత్ర ఏంటి, తమిళనాడులో ఏం జరిగింది, కేరళలో ఏం జరిగింది, ఢిల్లీలో ఏం జరిగింది, యూపీ చంద్రబాబు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయనకి 28 సీట్లే వస్తే అపోజిషన్ ఎలా వచ్చింది ఆయనకి? రామారావు గారు జనార్దన్ రెడ్డి గారికి ఎలా ఇచ్చారు అపోజిషన్ 10%? ఇవన్నీ వీళ్ళకి తెలియదు. ఆ నాలెడ్జ్ లేదు, ఆ ఇది లేదు. ఏదో మాట్లాడేస్తారు అంతే. ఈ లోకేష్కి ఏముందో, లోకేష్ రెడ్ బుక్ తప్పితే ఇంకోటి తెలియదు. అదే పెద్ద సాహసం అనుకుంటున్నాడు. రెడ్ బుక్కే పరిపాలన గొప్పగా పరిపాలించేస్తాను మన ప్రభుత్వం. రెడ్ బుక్ పరిపాలనతోటి ప్రజలు హర్షధ్వానాలు వెలుగుతున్నారు, జైలు కొడుతున్నారు అనుకుంటున్నాడు. అది చాలా భ్రమలో ఉన్నాడు. దాని రియాక్షన్స్, ఇది ప్రజల్లో చాలా తీవ్రంగా ఉంటుంది. సార్, ఇప్పుడు అసలు కేవలం ఎందుకని ప్రతిపక్షం ఇస్తలేదు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే మీరు ఏం చెప్తారు సార్? భయపడుతున్నారని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ప్రజాస్వామ్యం మీద విలువలు ఉండేవాళ్ళు ఒకే ఒక పార్టీ, అపోజిషన్ పార్టీ. మిగతా అందరూ రూలింగ్ పార్టీనే. నాకన్నా ఒక సీట్ ఎక్కువ వస్తే మహానుభావుడు మాట్లాడతారు పవన్ కళ్యాణ్. నువ్వేంటి రూలింగ్ పార్టీ? నువ్వు రూలింగ్ పార్టీ, నువ్వు సపరేట్ కాదు. నువ్వు సపరేట్ అయితే నాకన్నా ఒక సీట్ అని అడగచ్చు. నువ్వు రూలింగ్ పార్టీ, అధికార పార్టీ, నువ్వు అపోజిషన్ పార్టీ. అది నువ్వు ఎట్లా పంతోటి పోలుచుకుని మాట్లాడతావు? అసలు ఏం మాట్లాడతామో, ఎందుకు ఇంగిత జ్ఞానం ఉండదు, ఏమి ఒక సెన్స్ ఆఫ్ దీంతో ఉండదు, ఏమో మాట్లాడేస్తూ ఉంటారు. అది ఆలోచించుకోవాలి. ఇస్తే ప్రజాస్వామ్యం ఉంటుంది. ప్రజలకి రూలింగ్ పార్టీ తప్పుల్ని ఎత్తి చూపే అపోజిషన్ పార్టీ, దానికి రూలింగ్ పార్టీ ప్రభుత్వం సమాధానం ఇచ్చుకునే అవకాశం. సో దట్ ఏది ఏమిటంటే ప్రజలకు తెలుస్తుంది. అది ఇవ్వటం వీళ్ళకి ఎంతసేపు, అది ఇవ్వటం ఇస్తే అవన్నీ బయటకు వస్తాయి. వీళ్ళు డొల్ల విషయాలన్నీ బయటకు వస్తాయి, వీళ్ళ అబద్ధాలన్నీ బయటకు వస్తాయి. రికార్డెడ్ అసెంబ్లీలో గతంలో వీళ్ళు మాట్లాడింది అన్నీ కూడా రికార్డెడ్. ఆ రికార్డ్స్ అన్నీ బయటకు వస్తాయి, ప్రజలకు తెలిసిపోతాయి. కనుక ఇవన్నీ ప్రజలకు తెలియకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు? అన్నదొకటి, వీళ్ళు ప్రాపగాండా చేసుకుని వీళ్ళ ఛానల్స్ ద్వారా, పేపర్ ద్వారా ప్రాపగాండా చేసి ఇంకోటి. ఇవన్నీ డొల్లని బయటకు పడతాయి. ఈ బయట పడకుండా ఉండాలి, అందుకు భయపడుతున్నారు. వాళ్ళు వస్తే మాట్లాడేస్తారు, భయపడతారు. అదే కాకుండా ఇక వాళ్ళు రాకుండా ఉంటే మన భుజాలు మనమే పూసుకుంటూ, మన తప్పట్లు మనమే కొట్టుకుంటూ, మన జేజేలు మనమే కొట్టుకుంటూ, ఆహా ఆహా ఓహో ఓహో అని మనమే సరదా షోలు చేసుకోవచ్చు. సార్, ఇప్పుడు లోకేష్ గారు ఈ విషయం మీద, ఇప్పుడు మీరు ఏదైతే భయం అన్నారో, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఛానల్స్ లో కూడా ఒక మాట అయితే చెప్పారండి. ఇప్పుడు మీరు ఏదైతే లెక్క చూపించారో, సూపర్ 6 వెళ్ళిపోయింది,
అలాగే పిల్లలకి డబ్బులు అన్నారు, పెద్దవాళ్ళకి 40 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు అన్నారు, యువతకేమో 3,000 అన్నారు. ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే లోకేష్ గారు చెప్పిన సమాధానం ఏంటంటే ఇక్కడ డబ్బులు లేవు, ఇక్కడ బడ్జెట్ లేదన్నట్టు లోకేష్ గారు చెప్పారండి. ఆయన కూడా ఒక ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ, దీని గురించి ఏమంటారు సార్? అంటే ఆయన ఇంకో మాట అన్నారు. ఆ. అంటే మీకు ఇప్పుడు ఈ తెలియకుండానే మీరు అసలు ఎందుకు చెప్పారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. అదే ఇప్పుడు అదే అందరూ అడుగుతుంది. మాలాంటి వాళ్ళం మేము అప్పుడే అడిగాం. ఇప్పుడు జగన్ అడుగుతున్నారు కానీ మాలాంటి వాళ్ళం అప్పుడే అడిగాం. విశ్లేషకులుగా ఆ రోజు 1,62,000 కోట్లు ఖర్చు అవుతాయి చంద్రబాబు చెప్పిన ప్రా సంక్షేమ పథకాలకి. ఎట్లా కుదురుద్ది? మీరు 67,000 కోట్లు సంక్షేమ పథకాలు ఇస్తేనే ఇస్తేనే శ్రీలంక అయిపోద్ది అన్నారే. మరి మీరు 1,72 కోట్లు ఇస్తారంటున్నారు. 1,72,000 కోట్లు మీ పథకాలు ఖర్చు అయ్యేది అంతా ఇస్తామన్నారు. ఏమవుతుందంటే అప్పుడేమన్నారు? మాకు తెలుసు, ఎన్ని లెక్క చేసుకున్నాం, చూసుకున్నాం, ఇవ్వగలము, అయితే ఇవ్వగలమో వాటినే నిర్దిష్టంగా చెప్తున్నాం, మాకు తెలుసు, సంపద సృష్టించడం నాకు తెలుసు. ఏం తమ్ముళ్ళు అని చంద్రబాబు మాట్లాడి లోకేష్ మేము అన్నీ ఆలోచించుకుని కూలంకషంగా చర్చించి తర్వాతే సంక్షేమ పథకాలు చెప్తామని, ఇవన్నీ నెరవేరుస్తామని పవన్ కళ్యాణ్ మొదటి ఎన్నికలైనాక మేము ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నెలలోనే సంతకం పెట్టే ఫైల్ ఇయ్యని చెప్పి మిమ్మల్ని మీరే చెప్పారు. మేము ఎవరిని అడిగారా? ప్రజలు ఎవరిని అడిగారా? అలాంటి వాళ్ళు అడిగాము ఎప్పుడు ఇస్తారని. మీరే ప్రజలు నమ్మించడానికి, ప్రజలు భ్రమలోకి తీసుకెళ్ళడానికి రేపు పొద్దున ఇచ్చేస్తాం, ఇదిగో అరచేతులు వైకుంఠం చూపించే ప్రజలకి, అరచేతులు వైకుంఠం ఇదిగో 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 ఇక్కడే ఉంది ఇచ్చేస్తామని. ఎన్నికలు అవగానే తూనా బొడ్డు అంటారా? ఇప్పుడు డబ్బులు ఇవ్వంటారా? 14 ఏళ్ళు సీఎంగా చేసిన ఆయన, 40 ఏళ్ళు అనుభవం ఉన్న లోకేష్కి లేకపోవచ్చు అనుభవం, పవన్ కళ్యాణ్కి లేకపోవచ్చు. ఏమిటి ప్రభుత్వం ఏంటి, ఖజానా ఏంటి, ఏమిటి తెలియకపోవచ్చు. 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, 45 ఏళ్ళు, 14 ఏళ్ళు సీఎం. చంద్రబాబు తెలియదా ఖజానా సంగతి ఏంటో? మీరే చెప్పారు ఖజానా ఖాళీ అని, ఎన్నికలప్పుడు చెప్పారు కదా. మరి జైలు ఖాళీ అయిన ఖజానా ఉందని చెబుతూనే మేము ఇవన్నీ చేస్తామని చెప్పారుగా. ఇవాళ ఖజానా ఖాళీ అంటారండి. ఇవాళ కొత్తగా ఏదో ఆ రోజు మరి చెప్పారుగా ఖజానా ఖాళీ ఉన్నప్పుడు. ఆ రోజు మీ నాలుగు నరం లేదు కనుక నోటికి వచ్చారు మాట్లాడతారా? అదే ప్రజలు అడుగుతారు. మీరు అన్నమాట అడుగుతారు. ఎవరో అన్నమాట కాదు, ప్రజలు అన్నమాట కాదు, అపోజిషన్ అన్నమాట కాదు, మీరే అన్నారు. మొదటి నెలలోనే సంతకాలు పెడతాను, ముగ్గురు, ఒక ఆయన తల ఎగరేసుకుని జుట్టు ఎగరేసుకుని ఒక ఆయన, ఇంకో ఆయన ఏం తమ్ముళ్ళు సంపద సృష్టించి నాకు తెలుసా లేదా ఆయన తమ్ముళ్ళు, ఇంకో ఆయన, ఈయన మేమన్నీ అధ్యయనం చేసినాక అనౌన్స్ చేస్తున్నాను లోకి ఇలా మాట్లాడారు కదా. మీరే కదా మాట్లాడింది. మరి దానికే మీరు సమాధానం చెప్పాలి. ఇంకా దాని గురించి ఏదో ఇంకా గత ప్రభుత్వం 9 నెలలు అయిపోయిందయ్యా. ఇంకా ఎన్నాళ్ళు ఏడుస్తారు? గత ప్రభుత్వం మీద పడి కాలం పబ్బం గడుపుకుంటారు. గత ప్రభుత్వం జగన్ చెప్పము, గత ప్రభుత్వం ఇదే ఎన్నాళ్ళు గడుపుతారు? ఈ పబ్బ ఎన్నాళ్ళు గడుపుకుంటారు? 9 నెలలు అయింది. మీరేంటి? మీ శక్తి ఏంటి? మీ సామర్థ్యాలు ఏంటి? మేము పాలించలేకపోతున్నాం, మాకు చేత కట్టలేదు, అంతా ఇలా అవుతుందంటే దిగిపోండి. ఇప్పుడు ప్రజలు కూడా ఒక వ్యక్తి అయితే డైరెక్టర్గా అయితే చెప్పాడు సార్. ఆ రీల్ కూడా మీకు చూపిస్తాను. ఏమన్నాడంటే మీరు ఇప్పుడుకిప్పుడు దిగిపోండి, మా జగన్ అన్న ఎక్కుతాడు, ఎక్కిన కేవలం 2-3 నెలల్లోనే అన్న ప్రతి పథకాన్ని కూడా అమలు చేయకపోతే నేను ఊరేసుకుని చనిపోతానని కూడా ఒక వ్యక్తి అయితే చెప్పారు సార్. ఆ వ్యక్తి చెప్పడానికి కారణం ఏంటంటే, వ్యక్తి ఎందుకు చెప్పుంటాడంటే గతంలో ఇదే ఈ డబ్బులు లేవు అనలా జగను తన పథకాలకి. కరోనాలో దేశమంతా అల్లాడిపోతూ, ప్రపంచమంతా అల్లాడిపోతున్న టైంలో కూడా ఒక్క పథకాన్ని ఆపల. ఏమున్నా సరే, ఏ సమస్యలు ఉన్నా సరే, పేద ప్రజలకు చెప్పిన పథకాలు, నవరత్నాలు ఒక్కటి కూడా ఆపల. కష్టమో నష్టమో అది జరుగుతూనే ఉండింది. అందుకనే అన్నాడు, అది చేసే చిత్తశుద్ధి ఉండాలి. ఇవాళ 300 కోట్ల బడ్జెట్లో మీరు అనౌన్స్ చేసేది, ఆ రోజులేమో 67,000 కోట్లకే అలాట్ చేసింది 3,000 కోట్లు ఎవరు? జగన్. ఇవాళ మీరేమో 1,72,000 కోట్ల సంక్షేమ పథకానికి కావాల్సిన డబ్బులకి 3,000 కోట్లు అలాట్ చేస్తారు, 300 కోట్లు అలాట్ చేస్తారా? ఇవి 300 కోట్లతో ఏం చేస్తారు మీరు? విద్యార్థులకి నిరుద్యోగ భృతి 3,000 ఇచ్చారా? లేదు. 18 ఏళ్ళు వచ్చిన అమ్మాయికి 15,000 ఇచ్చారా? లేదు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అన్నారు, ఇచ్చారా? లేదు. ఫ్రీ బస్సు ఇచ్చారా? లేదు. రీఇంబర్స్మెంట్ ఇచ్చారా? లేదు. క్యాలెండర్ ఇచ్చారా? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? లేదు. నిన్నగాక మన స్టూడెంట్స్ రోడ్డు మీదకి వస్తే రీఇంబర్స్మెంట్, వాళ్ళ ఫీజు రీఇంబర్స్మెంట్ ఇంతవరకు లేదు. ఇవన్నీ మీరు ఇచ్చిన మాటలే కదా, మీరు ఇచ్చిన ఆ వాగ్దానాలు చెప్పే కదా ప్రజలు నమ్మించి ఈ జరుగుతాయి మనకి ఆశపడి వాళ్ళు ఇచ్చారు.
వాళ్ళు ఎయ్యలేవు లేకుండా ఇంకా డబ్బా ఇస్తారంటే ఇంకా గత ప్రభుత్వం మీద ఏడుస్తారు ఎందుకు?